హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మన ఓల్డ్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనకి బ్లౌజ్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అది కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. లేదా మనకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గర మార్కింగ్ చేయడానికి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుము లూజ్ తీసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ అనేది బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ కోసం, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ పొడవుకి కరెక్ట్గా ఈ మార్కింగ్ అనేది పొడవు చూసుకొని డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కూడా ఈ విధంగా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. డీప్ ఎంత అవుతుందో కూడా డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి డీప్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మీకు హైట్ అనేది ఒకసారి చూసుకోండి. నెక్ డీప్ అనేది మీకు పైకి ఇంట్రెస్ట్ ఉంటే పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా కిందకి డీప్ అనేది ఒక 5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. అసలు టైలింగ్ బేసిక్స్ కూడా రాని వాళ్ళు కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మీకు కటింగ్లోనే ప్రతి మార్కింగ్ చూపిస్తున్నాను. మీకు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నెక్ దగ్గర డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అసలు రాదు అనుకునే వాళ్ళు కటింగ్ అనేది మీకు బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోండి. మీకు చాలా ఈజీగా ఈ టిప్స్ అనేది పాటిస్తే సరిపోతుంది, బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోండి. షోల్డర్ మిడిల్ని బట్టి కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి వెడల్పుని బట్టి. మీకు చంక భాగం దగ్గర ఖర్చు ఎంత అవుతుందో లోపల ఫోల్డింగ్ చేసినట్లయితే ఓపెన్ అనేది ఆ ఖర్చుతో ఎంత అవుతుందో మరి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. మన బ్లౌజ్ మనమే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకు బయటకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కంటే ఈజీగా ఇంట్లో ఉంటూనే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకున్నట్టయితే మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్ అనేది. ఒకవేళ డౌట్స్ ఉందన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ని. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోండి. మీకు చంక లూజ్ అనేది చూసుకోండి మీ బ్లౌజ్ని బట్టి. అలాగే బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. అది లాస్ట్లో తీసుకోవచ్చు బెల్ట్ని. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మిడిల్ కింద ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కింద ఖర్చు నుంచి మన డాట్ పొడవుని బట్టి ఈ విధంగా బ్లౌజ్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్స్కి కూడా అదేవిధంగా డ్రా చేసుకోండి డాట్స్ని. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ అయినా సరే మనకి
ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్‌ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్‌ని మిడిల్‌కి ఈ విధంగా వేసుకోవాలి క్రాస్‌గా. మనం ఓల్డ్ బ్లౌజ్ ఎంతైతే పొడవుందో చెస్ట్ దగ్గర పొడవనేది చెక్ చేసుకోండి ముందు. ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మీరు తాళ్ళు పట్టి తీసినట్లయితే మీకు మెడ పట్టీ అనేది ఎక్కువొచ్చేస్తుంది ఎక్స్‌ట్రా పట్టీ. కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని డ్రా చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్‌కి పొడవును బట్టి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ పట్టీ దగ్గర పైగా ఉంటుంది. నెక్ పార్ట్ అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మీకు డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. కొత్తగా నేర్చుకున్నోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రాక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎంతైతే లోతుందో ఒకసారి చూసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ వచ్చేసరికి కరెక్ట్‌గా ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర మనకు కరెక్ట్‌గా ఎంత అయితుందో కరెక్ట్‌గా ఈక్వల్‌గా పెట్టుకొని ఫోల్డింగ్స్‌ని ఒకసారి సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం. నెక్ పార్ట్ సేమ్ ఈక్వల్‌గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను. అలాగే మిడిల్ డాట్‌కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద లోతు తీసే దగ్గర డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ దగ్గరికి కరెక్ట్‌గా లోతు అనేది ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ బ్లౌజ్ పొడవు అనేది నేను చెక్ చేసుకోండి ఓపెన్ సైడ్. ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చేసరికి కూడా మనం లోతు అయితే తీసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చుట్టూరు ఈక్వల్‌గా చూసుకోవాలి. మీకు 4 టక్స్ వేసుకోవాలనుకున్నట్లయితే మనం లోతు తీసే అవసరం లేదు నడుము దగ్గర. 3 టక్స్ బ్లౌజ్ అయితే మనం పైకైతే లోతు తీసుకోవాలి. మీకు ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలనుకునే వాళ్ళు లోతు అనేది తీయకండి. స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి నడుము దగ్గర. ఎక్స్ట్రా అంతా కూడా ఈక్వల్‌గా కట్ చేస్తున్నాను. మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎక్కడ కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ పార్ట్ దగ్గర ఒకసారి చూసుకోండి. మీకు కట్ చేసేటప్పుడు చిన్నగానే ఉంటుంది. కానీ మనం స్టిచ్ చేసేటప్పుడు మెడ పట్టి వేసినప్పుడు పెద్దగా వస్తుంది. అదొకసారి చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో లోతు అనేది తీస్తున్నాను. మిడిల్‌లో మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. స్టార్టింగ్ అలా ఎండింగ్ పాయింట్ కూడా మనం సన్నగా డ్రా చేసుకోగలిగితే లోతు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మన ఛానల్ క్రొత్తగా చూసినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి మన ఛానల్‌ని. ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా తీసుకోవడం మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. అలాగే పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే క్లాత్‌ని మిడిల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. అంటే 4 ఫోల్డింగ్స్‌లో ఉంది క్లాత్ అనేది. ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్‌గా ఈక్వల్‌గా పెట్టుకోండి మెయిన్ మనకి మార్కింగ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా ఒక 1 ½ ఇంచ్ తీసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. మిషన్ స్టిచ్చింగ్ కోసం. అలాగే చేతికుట్లు వేసుకోవడానికి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి. కరెక్ట్‌గా ఫోల్డింగ్స్ అన్నీ సర్దుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు లూజ్ ఎంతైతుందో మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర గానీ, అలాగే పొడవు గానీ. ఖర్చుతో మార్కింగ్ చేసుకోండి. మీకు పైనుంచి తీసినట్లయితే బ్లౌజ్ మెజర్‌మెంట్స్ అనేది ఖర్చు అనేది లోపలికి పోతుంది. కాబట్టి ఖర్చుతో ఎంతైతే పొడుందో ఈ విధంగా పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మీకు లూజ్ అనేది పర్ఫెక్ట్‌గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు ఎంతైతుందో చంక భాగం దగ్గర ఖర్చు పైకి పెట్టుకొని కూడా డ్రా చేస్తున్నాను. అసలు ఏమీ రాదు టైలరింగ్ అనుకునే వాళ్ళకి ఈజీ టిప్స్ అనేది మీకు చూపిస్తాను. చివరి వరకు కూడా చంక భాగం అంతా కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి సైడ్ ఎడ్జెస్‌లో. అప్పుడే మనకి ఖర్చు అనేది ఉంటుంది. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్‌లోనే ప్రతీదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వదు. చాలా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను. మీకు హ్యాండ్ షేప్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా ఈ విధంగానే రావాలి. మనం కట్ చేసేటప్పుడు. ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్‌లో. అలాగే షోల్డర్ మిడిల్‌లో కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా హ్యాండ్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి కూడా మనం లోతైతే తీసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్స్‌కి సైడ్ ఎడ్జెస్‌లో. టూ సైడ్స్‌కి కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. మెయిన్ మనకి స్టిచ్ చేసేటప్పుడు గోల్డ్ బ్లౌజ్ తీసుకోవసరం లేదు. ఇదే మార్కింగ్స్ పైనుంచి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోతైతే తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో అదే విధంగా హ్యాండ్స్‌కి కూడా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోండి షోల్డర్ మిడిల్ నుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ లోతు అనేది తీసుకోకండి. హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి. అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోండి. నా ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. అలాగే 2 సైడ్స్‌కి కూడా హ్యాండ్స్ దగ్గర కింద ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ దగ్గర కూడా. కింద డ్రా చేసుకోండి. 2 సైడ్స్‌కి కూడా ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనకి ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పార్ట్‌కి మనం బెల్ట్ తీసుకోవాలి ఇంకా. షేప్ బెల్ట్‌ని. మనకి బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ దేనికైనా సరే హ్యాండ్స్‌కి లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మనకు ఫోల్డింగ్స్ రావు మెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మీకు క్లాత్ ఎక్కువ ఉందనుకున్నట్లయితే 2, 2 చొప్పున తీసుకోండి షేప్ బెల్ట్‌కి. తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి. మీరు ఓల్డ్ పాయింట్ క్లాత్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు స్టిఫ్‌నెస్ కోసం. కాబట్టి ముందు క్లాత్‌ని బట్టి ఒక 2 తీసుకోండి. ఇప్పుడు కింద స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టీ తీసుకోకండి. మీకు తాళ్ళు పట్టీ అనేది ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. లూజ్ ఎంతైతుందో లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి.
ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. అలాగే నడుము లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగానికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను డబుల్ కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కోసం. 2 సైడ్స్‌కి కూడా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఓపెన్ సైడ్ మాత్రం వదులుకోండి. సేమ్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు. ఖర్చు అనేది కనిపించదు. కస్టమర్‌దైతే మనం ఎక్స్ట్రా మనీ కూడా తీసుకోవచ్చు. నీట్‌గా ఆ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కింద ఎడ్జెస్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇవి 2 సైడ్స్‌కి వేసుకోవచ్చు. మీకు నార్మల్ బ్లౌజ్‌కైనా సరే పైపింగ్ వేసుకోవచ్చు. సారీలో వచ్చిన క్లాత్‌ని కానీ లేదా వేరే క్లాత్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే అంచు కట్ చేసుకోండి. ఒక 1 ½ ఇంచ్. ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోండి. మెడపట్టి తీసుకోవాలి. అది కూడా ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గానే కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. నేను ఓపెన్ ముక్కలు కట్ చేస్తున్నాను 2 స్ట్రెయిట్ పీసెస్‌ని. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. ఇవి సైడ్ కట్ చేసుకోవాలి. 2 సైడ్స్‌కి సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. అది కూడా క్రాస్ కటింగ్ ఈ విధంగా తీసుకోండి క్రాస్‌గా. మీకు చిన్న చిన్న పీసెస్ అయితే 4, 5 తీసుకోండి. డబుల్ ఫోల్డింగ్‌లో ఉంటుంది కాబట్టి. మీకు పెద్ద క్లాత్ ఉన్నట్లయితే ఒకటే 2, 3 తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక్కొక్కటి కూడా క్రాస్‌గానే జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు నెక్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది హెమ్మింగ్ వర్క్. ఒక్కొక్కటి జాయిన్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.